హలో, నేను విశ్వేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హై టెక్నాలజీ మీదనే కాదు, వ్యవసాయం మీద కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులను ఆదుకునేందుకు మార్కెటింగ్ శాఖను అప్రమత్తం చేశారు. మార్కెటింగ్ శాఖ కమిషనర్గా ఉన్నటువంటి విజయ సునీత గారు మార్కెట్లో ఉండేటువంటి పొజిషన్ని అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం మిర్చి ధరలు నానాటికి పడిపోతూ ఉన్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కారణం ఏంటంటే ఈ ఏడాది ఎకరాకు గరిష్టంగా 3 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ధర ఏమో నానాటికి తగ్గుతుంది. గత ఏడాది మేలు రకం మిర్చి క్వింటాలకు 35,000 పలికితే ఈ సంవత్సరం 14,000 గరిష్టంగా పలుకుతోంది. అంటే ధరల్లో దాదాపుగా 60% పడిపోయింది ధర. పెట్టుబడులేమో భారీగా పెరిగినాయి. గత 3 ఏళ్ల సరాసరిని కనుక తీసుకుంటే 2 లక్షల నుంచి 2,50,000 పెట్టుబడి అయితే ఎకరాకి, ఈ ఏడాది 3 లక్షల వరకు పెట్టుబడి అయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతుల్ని ఆదుకోకపోతే ఆత్మహత్యల దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దీన్ని గమనించినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మార్కెటింగ్ శాఖను అప్రమత్తం చేశారు. వాస్తవంగా ఇలాంటి సమయంలోనే మార్కెట్ రంగంలో దిగి కొనుగోలు చేయాలి, మార్కెట్ని స్థిరీకరించాలి. గుంటూరు మిర్చికి పేరుంది. గుంటూరు మార్కెట్ యార్డ్ అంటేనే చాలా పెద్ద మార్కెట్ యార్డ్. అక్కడే ధరలు నిర్ధారిస్తూ ఉంటారు. విదేశాలకు సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా అక్కడికి వస్తూ ఉంటాయి. ప్రధానంగా మన మిర్చిని చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్ కంట్రీలకి ఎగుమతి చేస్తూ ఉంటారు. బంగ్లాదేశ్లో నెలకొన్నటువంటి రాజకీయ అనిశ్చితి కారణంగా అక్కడి నుంచి ఆర్డర్స్ పెద్దగా లేవు ఈ ఏడాది. చైనాకు సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అని చెప్తున్నారు కానీ డీలర్లు. బట్ ఇప్పటి వరకు కూడా చైనా నుంచి గత ఏడాది మాదిరిగా ఆర్డర్స్ వచ్చినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. చైనాలో ఇప్పుడు వాణిజ్యపరమైనటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయిన తర్వాత ఆయన దిగుమతి సుంకాలను పెంచడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. ఆ దిశగా ఆలోచిస్తున్నటువంటి చైనా ప్రభుత్వం ఈ ఎగుమతుల మీద ఇంకా దృష్టి పెట్టినట్టు కనిపించట్లేదు. పైగా చైనాలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా అక్కడ కూడా పంటలు పండిస్తున్నారు మిర్చికి సంబంధించి. కానీ భారతదేశంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో పండేటువంటి మిర్చికి ప్రత్యేకమైన డిమాండ్ ఉంది ఆ దేశంలో, చైనాలో. అందుకే ఆ దేశం నుంచి ఎక్కువ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి ఆర్డర్స్ వస్తే కనుక గత ఏడాది మాదిరిగా రేట్లు ఉండేటువంటి అవకాశం ఉంది. లేదంటే దారుణంగా నష్టపోయేటువంటి ప్రమాదం పొంచి ఉంది. ఇక శ్రీలంక నుంచి ఊహించినట్ట లేదంటే అంచనా వేసినంత ఆర్డర్స్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతుల్ని కనుక ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే ఆత్మహత్యలు పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అంచనా వస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఆత్మహత్యలతో పోల్చుకుంటే. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా దాని మీద యుద్ధ ప్రాతిపదికన అధ్యయనం చేయాలని చెప్పి మార్కెటింగ్ శాఖ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు విజయ సునీత గారు గుంటూరు మిర్చి యార్డులో ఏం జరుగుతుంది, అక్కడ ఎంత రేట్లు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈ ఏడాది కొన్ని రకాల వైరస్ల కారణంగా మిర్చి చాలా దెబ్బతింది. దాదాపు 35% గత ఏడాది కంటే దిగుబడి తగ్గేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ ధరలు మాత్రం తగ్గుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే సిండికేట్లు, కొనుగోలు చేసేటువంటి వాళ్ళు ఎగుమతిదారులు సిండికేట్లుగా ఏర్పడి ధరను నిర్దేశిస్తూ ఉన్నారు. డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ధరలు పెరగకుండా వాళ్ళు సిండికేట్గా మారుతూ ఉన్నారు. ఈ పాయింట్నే అధికారిగా మార్కెటింగ్ శాఖ కమిషనర్గా విజయ సునీత గారు గమనించారు. ఆ సిండికేట్లను బ్రేక్ చేస్తేనే ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మేలు రకం గరిష్టంగా 14,000 మాత్రమే పలుకుతుంది, కనిష్టంగా 3,000 ఉంది, మధ్యస్థంగా సుమారుగా 10,500 రూపాయలు ఉంది. అంటే క్వాలిటీ ప్రకారం ధరలను నిర్దేశిస్తూ ఉన్నారు. తేజ రకానికి సంబంధించి చైనాలో మంచి డిమాండ్ ఉంది. చైనా ఎగుమతులకి ఆ రకం బాగా పనికొస్తుంది, తేజ రకం సంబంధించినటువంటి. అయితే ఈ ఏడాది ఏమైందంటే వైరస్ చూకటంతో
పురుగు మందుల వాడకం ఎక్కువైపోయింది. పురుగు మందులు ఎక్కువగా వాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంతో ఎకరాకి సరాసరిన 30 నుంచి 50 వేల రూపాయలు పెట్టుబడి పెరిగిందని చెప్పి రైతులు చెప్తూ ఉన్నారు. సో దీని మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించకపోతే ప్రభుత్వానికి కూడా కొంత వ్యతిరేకమైనటువంటి పవనాలు వీచేటువంటి అవకాశం ఉంది రైతాంగం నుంచి. అందుకే ఇప్పుడు రైతులను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రత్యేకించి మార్కెట్ రంగంలో దిగి ఈ ధరలను కనుక స్థిరీకరించకపోతే ఎగుమతిదారులు డీలర్లు కుమ్మక్కైపోయి రైతుల్ని దగా చేసేటువంటి అవకాశం ఉంది. గత ఏడాది స్టార్టింగ్లో కూడా ఇదే జరిగింది. సహజంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇదనే జరుగుతూ ఉంటుంది. సిండికేట్గా మారడం, ధరలను పెరగకుండా వాళ్ళు ఉంచడం, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం జరిగేవే. కానీ ఈ సంవత్సరం ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి నెలకొంది. కనీసం 30 వేల రూపాయల క్వింటాలకు కనుక అమ్మకపోతే నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి రైతులు చెప్తూ ఉన్నారు. మరి నాణ్యమైనటువంటి మిర్చిని కొనుగోలు చేసి మార్కెట్ స్టోర్ చేస్తే కనుక డెఫినెట్గా రైతులు గట్టును పడేటువంటి అవకాశం ఉంది, నష్టాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా మార్కెట్ కనుక చూస్తూ ఉంటే ఆ మిర్చి యార్డుల్లో ఉండేటువంటి ఎగుమతిదారులు లేదంటే డీలర్లు కుమ్మకైపోయి రైతులను దగా చేస్తున్నటువంటి పరిస్థితిని చూసి చూడనట్టు వదిలేస్తే రైతులను దారుణంగా మోసం చేసేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. వాస్తవంగా మిర్చి పండించడమే చాలా కష్టం, పైగా ఖర్చుతో కూడుకున్నటువంటి పంట అది. దానికి కోతలు, బస్తాలు, ఎండబెట్టడాలు, వీటిని మళ్ళా తరలించడం, ఇదంతా కూడా ఒక పెద్ద కష్టంతో కూడుకున్నటువంటి ప్రక్రియ. అసలు మిర్చి మన ఇంట్లో తిరగమాత వేసుకుంటేనే ఉండలేనటువంటి పరిస్థితి. అలాంటి మిర్చిని పండించినటువంటి రైతు మార్కెట్ యార్డులకు తీసుకొస్తే దిగకోసి రైతులను ధరలను అడుగుతున్నారు. ఈ ధరలకు కనుక అమ్మితే 3 లక్షలు పెట్టుబడి పెట్టినటువంటి రైతుకి కనీసం 1.5 లక్షలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసి 6 కాలం కష్టించి రాత్రి పగలు అనక వాళ్ళు పంటను తీస్తే ఆ పంటకి గిట్టుబాటు ధర ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. కనీసం గిట్టుబాటు ధర ఇచ్చేదానికి ముందుకు రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందుగానే అలర్ట్ అయ్యారు. సో ఒకవేళ కనుక ఇప్పుడు మార్కెట్లో కొనకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేయాలనేటువంటి ఒక సిస్టమ్ని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. పైగా గత ఏడాది చాలామంది రైతులు చైనా ఆర్డర్స్ బాగా భారీగా వస్తాయి, ధరలు మరింత పెరుగుతాయని చెప్పేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. అవే దాదాపుగా 25 వేల క్వింటాలు ఉన్నట్టు అంచనా వేస్తూ ఉన్నారు. వాటిని ఇప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి దిగుబడికి మిర్చికి రేటు రావాలంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. అవసరమైతే వాళ్ళే గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసి వాళ్ళే కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలి. ఇప్పుడు రైతులు కోల్డ్ స్టోరేజ్లో పెట్టడానికి కూడా ధైర్యం చేయట్లా. ఇప్పుడు 14 వేలకు కొంటున్నారు క్వింటాల్కి. ఒకవేళ కోల్డ్ స్టోరేజ్లో పెడితే ఆర్డర్స్ రాకపోతే ఆ రేటు కూడా ఉండదేమో అనేటువంటి ఒక భయం రైతుల్లో ఏర్పడింది. అంతేకాదు కోల్డ్ స్టోరేజ్లో పెడితే నాణ్యత కూడా తగ్గిద్దేమో భవిష్యత్తులో, ప్లస్ తూకంలో కూడా బరువు కూడా తగ్గిద్దేమో అనేటువంటి ఆందోళన కూడా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం రంగంలోకి దిగి దీన్ని కనుక సైంటిఫిక్గా శాస్త్రీయంగా అధ్యయనం చేసి రైతులను ఆదుకోకపోతే కనుక ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్గా తీసుకొని ధరలను స్థిరీకరించి గుంటూరు కేంద్రంగా చేసుకొని అధ్యయనం చేస్తున్నారు. మిర్చి ధర గిట్టుబాటు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఆ ప్రయత్నం లోపం ఉంటే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో రైతులు ఉద్యమానికి కూడా దిగేదానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఇది రైతాంగంలో వినిపిస్తున్నటువంటి మాట. మరి చంద్రబాబు నాయుడు గారు సాంకేతిక వైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు, డ్రోన్స్ వైపు, హైటెక్ నాలెడ్జ్ వైపు ఆలోచిస్తూనే వ్యవసాయం గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతిగా నిలుస్తారా లేదనేది మనం చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.